యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనతో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ రాజేంద్రయ్య గారు ఉన్నారు, మనతో ఉన్నారు. ఆయనతో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మన మధ్యలోకి పాస్టర్ రాజేంద్ర గారిని నేను వెల్కమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్ పాస్టర్ గారు బాగున్నారా? ప్రెసిడెంట్ బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయితే కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మన లోకంలో చూస్తే ప్రేమ గురించి చాలామంది యువత కూడా చాలామంది ప్రేమ అంటే దానికోసం వెంటాడుతూ దాని వెనకాల తిరుగుతూ ఉంటారు కదా. చాలామంది ప్రేమ అనగానే ఒక ఫీలింగ్ అనమాట. అది అన్ని ఏజెస్లో ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో అయితే ఇక్కడ ప్రేమలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నిస్వార్థమైన ప్రేమ, స్వార్థమైన ప్రేమ. మరి రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు? యాక్చువల్గా ప్రేమ అనేటువంటి అర్థం తెలియనటువంటి విధానంలో లోకంలో ఉన్నటువంటి వారు నడుచుకుంటున్నారు. ప్రేమలో మీరు చెప్పినట్లుగా స్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ మనం చూడొచ్చు. అయితే ప్రేమ, మనం అనుకున్నటువంటి ప్రేమ భౌతికమైనటువంటి ప్రేమ. అంటే మీరు చెప్పారు కదా, స్వార్థపూర్వకంగా ఉంటుందని. ఈ స్వార్థపూర్వకంగా ఉన్నటువంటి ప్రేమ అంతా మరి అది భౌతికమైనటువంటి ప్రేమగా పరిగణించబడుతుంది. మరి యేసు ప్రభువుల వారు చూపించినటువంటి ప్రేమ ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ. ఆయన వాక్యములో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను, ఆయన చిత్త ప్రణాళికలో ఏర్పరచుకొని ఉన్నాడని తెలియపరచబడి ఉన్నది. మరి మనం యోహాను సువార్త మరి అందరికీ తెలిసినటువంటి వాక్యము, మరి 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని. అయితే ఈ ప్రేమ అనేటువంటి అర్థములో చాలా మర్మం దాగి ఉన్నది. అది తెలియనటువంటి వారు, యవనస్తులు, మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు, ఉదాహరణకి మన జీవితంలో కూడా చూడొచ్చు. మన అనే వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాము ఎక్కువ. ఎవరిని? మన అనేటువంటి వారిని. ఉదాహరణకి మా కమ్యూనిటీ వారిని, లేకపోతే మా క్రైస్తవుడు, లేకపోతే మా బంధువు, మా స్నేహితుడు, ఇది ఉండొచ్చు. కానీ దీంట్లో తారతమ్యాలు కలిగినటువంటి ప్రేమలు ఉన్నాయి. కొంతమంది అందరూని ప్రేమించాలనేటువంటి స్వభావం, అది దేవునికి ఒక్కడికే సాధ్యమవుతుంది. కొంతమంది అలా ఉన్నారు, కానీ కొన్ని చోట్ల వారి ప్రేమ కూడా తొలగిపోతుందనే విషయం మనం గ్రహించవచ్చు. మీరు చెప్పినట్లు స్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ అనే రెండిటికి సింపుల్గా అర్థం చెప్పాలంటే, అవసరాన్ని బట్టి ప్రేమించేది స్వార్థమైనటువంటి ప్రేమ. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఏంటంటే, మరి ఉన్నను లేకపోయినను ఒకే రీతిగా ఉన్నటువంటిది ప్రేమ. ఆ ప్రేమ మనము యేసు ప్రభువులో చూస్తాం. అందుకే ఆయన కలవరి సిలువలో మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు. ఒకవేళ ఆయనకి ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే, ఉదాహరణకి చాలామంది ప్రేమ అంటే లవ్ గుర్తు సింబల్ అనుకుంటారు, కానీ అది కాదు. నేను అనుకున్నటువంటి విషయము, ప్రేమ అంటే యేసయ్యని సాదృశ్యంగా చూపించవచ్చు. నిజమైనటువంటి రూపము, నిజమైనటువంటి ఆ సాదృశ్యము, ఆ ప్రత్యక్షత యేసయ్యలో మనము చూడవచ్చు. ఇది నిజమైనటువంటి ప్రేమ. కానీ లోకంలో అనుకుంటున్నట్టు ఒక లవ్ సింబలు, దానికి ఒక బాణం గుర్తు, ఇదంతా బాహ్య సంబంధమైనటువంటి, భౌతికమైనటువంటి, స్వార్థమైనటువంటి ప్రేమ. ఇది ఏంటంటే అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాడంటే, మరి ఆ అబ్బాయి అందాన్ని చూసో, లేకపోతే ఆ అబ్బాయి స్టైల్ని చూసో, అబ్బాయికి ఉన్నటువంటి ధనాన్ని చూసో, లేకపోతే అతనిలో ఉన్నటువంటి కళలను చూసో లవ్ చేస్తాం. అదేవిధంగా అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే అమ్మాయిలో ఉన్నటువంటి అందాన్ని చూసు. దీన్ని స్వార్థం అంటే అవసరానికి. అదే ప్రేమ జీవితాంతం ఉండదు. చాలా లవ్
లవ్ యొక్క అదే ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ వివాహాలు, మరి ప్రేమ లవ్ చేసుకుంటున్నారు అనేటువంటి మనం చూస్తే ఆ ప్రేమ ఏంటంటే జస్ట్ అట్రాక్షన్, చూసేటువంటి ప్రేమ, చూస్తే వచ్చినటువంటి ప్రేమ. అది స్వార్థమైనటువంటి ప్రేమగా పరిగణించవచ్చు. అలాగే కుటుంబంలో మరి తల్లిదండ్రుల మధ్య, మరి బంధుమిత్రుల మధ్య కొన్ని సందర్భాల్లో ఏర్పడతాయి. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక అత్త కోడలు లేకపోతే మామ కోడలు ఉంటే పడదు. ఎందుకని? కూతురు మీద ఉన్నటువంటి అభిమానం అత్త కోడల మీద చూపించదు. కోడలు కూడా అత్త మీద మామ మీద చూపించదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ చూపించదు. అది స్వార్థమైనటువంటి ప్రేమ. అందుకే కొన్ని కుటుంబాల్లో గలిబిల్లుగా అత్త మామల మధ్య మరి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనకు కనపడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. మన ఫ్యామిలీలు మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ అద్రోహించాలంటే అది దేవుని ప్రేమ వల్లే. ఆ ప్రేమ మనలో నిలపబడితే, ఆ ప్రేమ మనలో ఉంటేనే మనం వాటిని జయించగలుగుతాం, లేకపోతే జయించలేం. మరి అన్నదమ్ముల మధ్య ఎలా వస్తుంది? బాగానే ఉన్నటువంటి అన్నదమ్ములు విభేదాలు, మరి అప్పచెల్లెళ్ళ మధ్య ఎక్కడొస్తుందంటే వచ్చినటువంటి భార్యలు, భర్తలు, వారి ద్వారా కూడా ఆ ప్రేమ అనేది కొన్ని, అంటే అది భౌతికమైనటువంటి ప్రేమ. ఎందుకు అంటే వచ్చిన భార్య ఏం చేస్తుందంటే మీ అన్నకేమిలే, మీ తమ్ముడికేమిలే అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడతారు. అంటే అక్కడ స్వార్థం అనేది ఏర్పాటు చేసేదానికి అక్కడ ప్లానింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మీరు అడిగినటువంటి విషయంలో కొంత మట్టుకు నేను చెప్పగలిగినటువంటి విషయాలు చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే స్టిల్ ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, ప్రేమ 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 అంటూ యూత్ అంతా, మెయిన్గా యూత్ అంతా చనిపోతారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే, లేక నీతో నాకు పెళ్ళి కాకపోతే నేను చనిపోతాను, నేను సూసైడ్ నోట్స్ రాసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ వ్యవహారం ఇదంతా దీన్ని బట్టి ఏమంటారు దాన్ని మీరు? అంటే చైల్డిష్ మెంటాలిటీనా, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు యువత కొంచెం మారాలంటే వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి, దేన్ని వదలాలి? యవ్వనస్తులు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తిరిగేటువంటి పరిస్థితులు, చూసేటువంటి ప్రభావాలు వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే యవ్వన వయసు అన్నాక కొద్దిగా కోరిక అనేది ఉంటుంది. ప్రతి ఒక్క యవ్వనస్తుడికి కోరిక అనేది ఉంటుంది. ఈ సినిమాలు, సీరియల్స్, వాటిలో ఉన్నటువంటి ఒక హీరో ఒక హీరోయిన్ లవ్ చేసుకోవడం మనం ఉదాహరణకు చూడవచ్చు. కొంతమంది 2 పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి స్వభావం మనం గమనిస్తూ ఉంటాం సీరియల్లో. మరి మీరు సీరియల్ చూస్తారా అని అంటే, ఒకప్పుడు నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను, ప్రజెంట్ లేదు. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు దాంట్లో ఉన్నటువంటి నిజమైనటువంటి సత్యాన్ని తెలియపరిచాడు. ఇది కాదు అంటే సీరియల్ ఎలా ఉంటారంటే ఒక హీరో ఉంటాడు దాంట్లో. ఉదాహరణకి ఏదైనా ఒక సీరియల్ తీసుకుందాం. దాంట్లో ఒకప్పుడు కార్తీక దీపం అనేటువంటి సీరియల్, దాంట్లో ఒక హీరో ఉంటాడు. తనకి ఒక భార్య ఉంటుంది. తనతో కాలం కొనసాగిస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇంకొక భార్య ఎమ్మటే. అంటే ఏమైపోతుందంటే యవ్వనస్తులకి ఇది చూసిన తర్వాత కొంతమంది యవ్వనస్తులు పెళ్ళైనటువంటి వారు ఇట్లాంటివి చూసి నేను కూడా ఇంకొక పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. ఆ పరిస్థితులు, ఆ ప్రభావాలు అంటే మనిషిని మార్చేస్తూ ఉన్నాయి, మనిషిలో ఉన్నటువంటి మార్చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియట్లేదు అదే ఆనందం, అదే సంతోషము, ఇదే నిజమైనటువంటి ప్రేమ అనుకుంటున్నారు. కానీ అది కాదు నిజమైనటువంటి ప్రేమ. దేవుడు ఒక స్త్రీనే ఒక పురుషునికి ఏర్పాటు చేశాడు కనుక మనం ఒక స్త్రీని మనము ప్రేమించాలి. అందులో అన్నాడు మరి తన శరీరంలో నుంచి తీసినటువంటి ఒక భాగము కనుక ఏక శరీరులై ఉన్నానని కూడా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ముఖ్యంగా యవ్వనస్తులు ఇంకా ఎందుకు అని అంటే అట్రాక్షన్ వల్ల లవ్ చేస్తారు. చాలా పెళ్ళిళ్ళు మనకు అట్రాక్షన్ అంటే ఇందాక చెప్పాను కదా, అందాన్ని చూసో లేకపోతే ధనాన్ని చూసో ఏదో చూసి లవ్ చేస్తారు. ఆ ఆకర్షించబడి అప్పుడు వాళ్ళు దేనికి గురి అవుతారంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, సూసైడ్ చేసుకోవడము లేకపోతే మరణించడము, ఇట్లాంటివి కొన్ని సినిమాలు సీరియల్ ప్రభావాల వల్ల, తిరిగేటువంటి చెడు సహవాసాల వల్ల ఇవి ఏర్పడతాయి.
ఈ ఇట్లాంటి చేసేటువంటి వ్యక్తులతో నేనేం చెప్తానంటే, వాళ్ళు నిజముగా ఒక ఆ అమ్మాయితో ఒకవేళ లవ్ చేసి పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తుంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత ఏమవుతుందంటే, ఏదో ఒక కష్టమో, ఏదో ఒక బాధో మధ్య అతని మనసు ఈ స్త్రీ అర్థం చేసుకోలేకో, ఈ పురుషుడు మరి ఆ స్త్రీ యొక్క మనసుని అర్థం చేసుకోలేకో ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా విభేదాలు ఏర్పడతాయి. అంటే మనకు అక్కడ అర్థం ఏంటంటే, వీళ్ళ అట్రాక్షన్ వల్ల, అంటే జస్ట్ ఆకర్షించబడటం వల్ల, వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ ఆ ప్రభావం కోరికల వల్ల వాళ్ళు దానికి ఇంపాక్ట్ అయ్యారు వయసు రీత్యా. అది దానివల్ల వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయిపోయి నేను చచ్చిపోవడము దానికి గురైపోయి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. రియల్గా అట్లా చేసుకున్న వాళ్ళు చాలామంది విడిపిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నటువంటి ప్రేమ, పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తున్న తర్వాత ఏమైపోతుందంటే, నువ్వు లేకపోతే నాకు బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు వినాలి ఖచ్చితంగా. ఇది చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోవట్లేదు. అంటే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇక ఈ లోకంలో సమాజంలో ఉన్నటువంటి ప్రేమ ఇదే నిజమని అనుకుంటాను. కానీ నిజమైనటువంటి ప్రేమ ఇది కాదు. నేను అంటున్నాను, యేసయ్య నిజమైనటువంటి ప్రేమ, యేసుక్రీస్తు వారు చూపించింది నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకున్నవాడు ఖచ్చితంగా యవ్వనస్తుడైనా సరే, చిన్నపిల్లవాడైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే, ఉన్నతముగా ఉన్నవారైనా సరే, ఆ ప్రేమ తెలుసుకుంటే వారి జీవితము ధన్యం చేయబడుతుంది. మీరు కూడా లోక ప్రేమ వెంబడి వెళ్ళి ఉన్నారని మేము విన్నాము. సో నేను అడిగేది ఏంటంటే, ఆ పర్సనల్స్ అన్నీ వద్దు, కానీ ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మీరు లోక వెంబడి ప్రేమ పట్ల మీరు కూడా వెంటాడాడు, దాని వెనకాల పరిగెత్తారు. సో కంపారిజన్ అన్నమాట, దేవుని ప్రేమకి ఈ ప్రేమకి ఒక్క మాటలో కంపారిజన్ చెప్పాలంటే మీకు ఎట్లా ఉంది? మీ మైండ్ అక్కడ ఎట్లా ఉంది, మీకు ఎక్కడ ఎట్లా ఉంది? మీరు అడిగిన దాన్ని బట్టి ఇవి నేను ఇప్పుడు చెప్పినవి కూడా నా అనుభవంలో జరిగినటువంటి వాటి గురించే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే అనుభవం లేకుండా నేను మామూలుగా కొంతమంది ఏదో వాక్చాతుర్యంతో చెప్పేటువంటి మాటలు కాదు, ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటాం సమాజంలో. మరి నేను చెప్పిన మాటలు ఒకవేళ వినేవారికి ఎంత చెప్తున్నాడులే అని అంటే, ప్రాక్టికల్గా నేను అనుభవించాను, చూశాను, దాంట్లో ఉన్న రుచి చూచి వాటిని వివరిస్తూ చెబుతూ ఉన్నాను. నిజముగా నేను ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేశాను నా కాలేజీ సమయంలో. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. అయితే నాకు ఒక భయం ఉండేది. అంటే కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ నేను డైరెక్ట్గా ప్రపోజ్ చేసేవాడిని కాదు. భయం వేసేది నాకు. ఇది చెప్తే ఏమన్నా అనుకుంటుందేమో, ఏమన్నా చేస్తుందేమో, మరి ఇష్టం లేకపోతే రివర్స్ అవుతాము. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలామంది. ఒక అబ్బాయి అయితే డైరెక్ట్గా ప్రపోజ్ చేసేసేవాడు. అది జనవరి 1 రోజు, లవర్స్ డే రోజు, అదేదో గ్రీటింగ్స్ అని వాటికి ఏదో అవి తీసుకెళ్ళి, అంటే కాలేజీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, అంటే ఆ వయసులోనే అప్పుడు ఎంత దగ్గర 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉంటాయి యవ్వన వయసు. అప్పుడే ప్రారంభమైనటువంటి వయసు. మరి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఒక 15-16 సంవత్సరాలు, స్త్రీ కానీ 13-14 ఏళ్ళకి యవ్వన వయసు ప్రాయం అనేది ఏర్పడుతుంది. కానీ వాళ్ళు కొద్దిగా జ్ఞానంలోకి వచ్చేసరికి 18 సంవత్సరాలు పూర్తి నిండాక వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఉంటుందని ప్రభుత్వం ద్వారా సైంటిఫిక్గా కానీ మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ యవ్వన వయసులో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ వాళ్ళు ప్రపోజ్ చేయడం, వాళ్ళు లవ్ చేయడం, కొంతమంది చేతులు కోసుకోవడం, కొంతమంది యాసిడ్ పోసుకోవడం, లేకపోతే కొంతమంది నేను మందు తాగి చచ్చిపోతానడం, బెదిరించడాలు, అది ఒక పురుషుల్లోనే కాదు, స్త్రీలోనూ పురుషుల్లో ఇద్దరిలో ఉందనే విషయం మనం గమనించవచ్చు. ఇదంతా ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ అనేటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రేమ అంతే. అంటే లోపల కలిగేటువంటి కోరికలు, చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రేమను చూసి నేర్చుకోవడం అంతే. ఇంకొంతమంది తల్లిదండ్రుల యొక్క ప్రేమను చూసి కూడా తప్పిదములో పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమను చూసి అంటే స్వార్థమైన ప్రేమ ఉంటుందంటారా కుటుంబాల్లో కూడా? కుటుంబాల్లో చాలా వరకు చాలా కుటుంబాలు అలా ఉండబట్టే
కుటుంబాల్లో సరైనటువంటి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఏర్పాటు. తల్లి చిన్నప్పటి నుంచి కుమారుని ఎంతో చక్కగా తనని తన జీవితంలో తనను పెరిగేదానికి కానీ తన కోసం ఎంతో చేస్తుంది తల్లి. తండ్రి పాత్ర తండ్రి చేస్తాడు, తల్లి పాత్ర తల్లి చేస్తుంది. వాళ్ళ ముసలి ప్రాయం వచ్చేసరికి ఆ ప్రేమ మరి చూస్తూ ఉంటాము. కొంతమంది వాళ్ళు చిన్నప్పుడు ఆ బిడ్డని ఎంత చక్కగానో వాళ్ళ ఉద్యోగం వచ్చేదాకా, వాళ్ళ భవిష్యత్తు, వారి జీవనము బాగా చక్కగా కొనసాగేదాకా తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు మరలా వాళ్ళు ముసలి ప్రాయం అయిపోయి వాళ్ళు బ్రతకలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆదరించలేనటువంటి బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే స్వార్థమైనటువంటి ప్రేమ అంటాం. అంటే చూపించినటువంటి తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ మరలా పిల్లలు చూపించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలను చూడలేనటువంటి ప్రేమలను కూడా మనం చూస్తుండవచ్చు. అంటే ఒక కుటుంబంలో ఒక 2-3 పిల్లలు ఉంటే వ్యత్యాసం, ఒక బిడ్డ మీద ఒక ప్రేమ, ఇంకొక బిడ్డ మీద ఇంకొక ప్రేమ, ఇట్లా స్వార్థమైనటువంటి ప్రేమ. అందుకే ప్రభు అంటాడు, తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఆయన ప్రేమ గొప్పదని. అంటే వర్ణించలేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. కానీ వర్ణించలేకపోయినా కొన్ని విషయాల్లో మనము కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ప్రేమ ఎలా ఉండాలో, దేవుని ప్రేమ ఎలా ఉన్నదో చక్కగా వివరించాడు అక్కడ. అందుకే ఆయన అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమ శ్రేష్టమైందని అన్నాడు. ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుంది అని అన్నాడు. అయితే ఏ ప్రేమ? భౌతిక సంబంధమైనటువంటి ప్రేమ గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రేమ కలిగి ఉంటే భౌతిక సంబంధంలో కూడా నీవు నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపిస్తావు. సార్, భౌతిక ప్రేమ దేవుని ప్రేమకి చాలా మీరు చక్కగా వివరించారు. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మేము దేవుని బిడ్డలము, మేము కూడా దేవుని ప్రేమ చూపిస్తున్నాము అని కొంతమంది అంటూనే వాళ్ళ బిహేవియర్ చూస్తే అట్లా అనిపించదు మనకి. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ ఇది కానీ, మరి దీన్ని బట్టి వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? దీన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ సంబంధించి, వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ ఏమన్నా? అది వాళ్ళు వ్యక్తిగత మనస్సును బట్టి ఉంటుంది. వాళ్ళ మనస్సాక్షి కొన్ని సందర్భాల్లో వేషధారణ అంటారా అట్లా? ప్రభు పర్టికులర్గా బైబిల్ వాక్యంలో తెలియపరిచాడు. దీని వేషధారణ అన్న క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని అన్నాడు. అంటే విశ్వాసం అంటే చాలామంది ప్రేమకి ఇంక్లూడింగ్ అయి ఉంది విశ్వాసం. ఎలా అంటే నా ఆజ్ఞలను ఎవరు పాటిస్తారో వారు నన్ను ప్రేమించినట్టే అని అన్నాడు దేవుడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు, నిజముగా దేవుని విశ్వాసి అనబడేవాడు ఎలా ఉంటాడంటే దేవుని ఆజ్ఞలని పాటిస్తాడు. అది అలా కాకుండా పైకి చూపించుకునేటువంటి ప్రేమ లోపల స్వార్థమైనటువంటి విధానం కలిగి ఉంటే అది ప్రేమ అంట. అంటే ఉదాహరణకి కొన్ని మనం తీసుకోవచ్చు. క్రైస్తవుల్లో కావచ్చు, మరి సమాజంలో కావచ్చు, చూపించుకునేదానికి వాళ్ళు ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు. అంటే కొంతమంది మనం ఉదాహరణకి ఏదైనా ఒక వ్యక్తికి గాయం తగిలినప్పుడు వాళ్ళ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తారంటే, నిజంగా ప్రేమ చూపించేటువంటి వ్యక్తి అయితే గాయం తగిలినటువంటి వ్యక్తిని మరి పరామర్శిస్తాడు. మరి ఆ గాయం తగిలినటువంటి సందర్భంలో అతనికి తగినటువంటి సహాయాన్ని చేస్తాడు. మరలా మరుసటి రోజు పరామర్శిస్తాడు. ఇది మామూలుగా నిస్వార్థమైనటువంటి, ఏ స్వార్థం లేనటువంటి ప్రేమ. అలా కాకుండా స్వార్థమైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకపోతే నాకు ఎందుకు లేనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మొదటిది. రెండవది ఏంటంటే, ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారనుకో, వెళ్తాడు గాబరాగా వెళ్ళి ఇతను ఏదో ఒక సహాయం చేస్తున్నట్టు, అట్ట మీద ప్రేమ ఉన్నట్టు, అంటే నలుగురు చూడాలని. మనం చూడొచ్చు చాలా కొంతమంది అన్నదానాల కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, అది వాళ్ళ మనస్ఫూర్తిగా చేయరు. ఏదో నాకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే నాకు లోకంలో సమాజంలో ఒక పేరు వస్తుంది, దానికోసం చేస్తారు. అది ప్రేమ అంటారు దాన్ని?
అది అది ప్రేమ కాదు, అది స్వార్థమైనటువంటి ప్రేమ. అంటే తన కోసము, తన యొక్క స్వభావం కోసం, తన సొంత సులాభం కోసం చేసుకునేటువంటి ప్రేమ అది. అది ఆ రెండింటి మధ్య వ్యత్యాసం. నిజమైన ప్రేమ చూపించుకోడు. ఒకవేళ చూపించే సందర్భం వచ్చినా కూడా తన ప్రవర్తన మార్చుకునేటువంటి వ్యక్తి వేషధారణ కలిగినటువంటి వ్యక్తి. మార్పులు ఓసరవిల్లి ఏ విధంగా రంగులు మారుస్తుంది, ఆ విధంగా రంగులు మారుస్తాడు. ఎవరు? స్వార్థం కలిగినటువంటి ప్రేమ. అంటే నువ్వు లోకంలో చూసేటువంటి క్రైస్తవ ప్రేమలో కూడా మరి నిజంగా క్రైస్తవులు అనకూడదు, కానీ ఆ ప్రేమ చూపించకపోతే క్రైస్తవుడు కాదంతే. దానికి క్రైస్తవుడు అనేటువంటి ఆ బిరుదు అవసరం లేదు. చూపించకపోతే ఆ వేషధారణ ప్రేమ చూపించినా కూడా అతను క్రైస్తవుడు కాదని నేను అంటున్నాను. అందుకనే కదా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించిన ఆజ్ఞ కూడా మనకు. అందుకే దేవుడు బైబిల్లో మనం చూస్తే ఆయన స్పష్టంగా మాట్లాడాడు. మొదటగా ఏమన్నాడంటే, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ వివేకంతో. అంటే ఏముండాలి? సగం సగం కాదు. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే నవ్వు వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు అబ్బా అయ్యా బాగున్నావా అది ఇది అని అంటారు. మనం ముందుకు కొద్దిగా వెళ్ళినాక వెనక తిరిగేసి ఏమంటారంటే, వాడి గురించా మనకు తెలియదా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్ మీది. కొన్ని చోట్ల మనం చూడొచ్చు మనుషులు ఎలా ఉంటారంటే ఈ స్వభావం కలిగి ఉంటారు. మరి మీ జీవితంలో కొంతమంది ప్రశ్న కూడా వేయచ్చు. మాట్లాడుతున్నటువంటి మీరు ఇలా నిజముగా ఉంటారా అని అంటే, కొన్ని సందర్భాల్లో మరి సైతానుడు బలహీనపరిచేటువంటి ఘట్టాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము ఆ ప్రేమ చూపించాల్సిన సందర్భం, అంటే దాంట్లో మనం ఇంకా ముందుకెళ్తే చాలా ఈ లోతైనటువంటి మర్మాలు దాగి ఉంటాయి. సాధ్యమైనంత వరకు యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవ దేవుని బిడ్డగా, మన దేవుని క్రీస్తు ప్రేమను, అగాపే ప్రేమను మన అందరికి చూపించాలంటారు. ఇది నేర్చుకోవాలి మనం. ప్రశ్నించేది కాదు, కానీ మనం ప్రశ్నిస్తే ఎప్పుడు అది ప్రశ్నగానే ఉంటుంది. ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చి ఆ సమాధానం ఫిల్ఫిల్ చేస్తేనే అది పూర్తవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జామ్ రాయాలంటే, ఒక పరీక్ష రాయాలంటే ఒక ప్రశ్న ఇస్తాడు. ఆ ప్రశ్నకి మళ్ళీ ప్రశ్న రాస్తే ఏం సమాధానం దానికి? అది పూర్తి అవ్వదు కదా. ఇప్పుడు ఒక ప్రేమ గురించి చెప్పినప్పుడు ఆ ప్రేమని పాటిస్తేనే దానికి సమాధానం, దాన్ని చేస్తేనే సమాధానం. ఒక క్రైస్తవుడిగా ఒక ప్రేమ లేనటువంటి వేషధారణ కలిగినటువంటి వారిని ఒకవేళ ఈ ప్రశ్న మనం మాట్లాడినప్పుడు, ఇలాంటి స్వభావాలు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాళ్ళ హృదయాలకు గుచ్చుకోండవచ్చు. ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ పాస్టరు, ఈయనేమన్నా ఒకవేళ పైనుంచి దిగి వచ్చాడా, ఈయన నిజంగా చేస్తున్నాడా అనే దానికన్నా, అంటే మనిషి ఆ విధంగా ఆలోచిస్తాడు. ఆ విధంగా ఆలోచించకూడదు. ఇంకొక విధంగా, ఓకే చెప్పాడు కదా, ఒకవేళ మనలో లేదేమో దీన్ని చేసి చూపిస్తే మార్పు అనేది కనపడుతుంది. క్రీస్తు ప్రేమ అనేది అందరిలో కనపడుతుంది. సార్, నాశనముకు పోవు దారి చాలా వెడల్పుగా ఉంటుంది, జీవనకు వెళ్ళు దారి చాలా ఇరుకుగాను, అది ఇట్స్ ఎ నారో రోడ్ అని ఉంటుంది, అంటే చిన్న మార్గం అని ఉంటుంది కదా. దీన్ని క్రైస్తవ జీవితానికంటే మనం దేనికి ఇది సాదృశ్యంగా తీసుకోవచ్చు? ఈ అంశం, ఈ టాపిక్, దీని గురించి 2 నిమిషాలు దీని గురించి మాట్లాడతారా మీరు? విశాలమైనటువంటి మార్గము, ఇరుకు మార్గము. ఇది దేవుడు 2 సందర్భాలను బట్టి మాట్లాడుతున్నాడు. విశాలమైనదంటే భౌతిక సంబంధమైనటువంటి మార్గం, అంటే శరీర లోక సంబంధమైనది, అంటే ఇష్టానుసారమైనటువంటి జీవితము. అందుకే పౌలు గారు అంటారు, నీవు అన్ని విషయాల్లో నీకు స్వాతంత్ర్యం ఉన్నది ఏంది, కానీ వాటిలో ఏది అవసరమో దాన్నే నీవు చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఈ లోకం అంతా దేవుడు నా కోసం సృష్టించాడని చెప్పి నీ ఇష్టానుసారంగా విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఏమవుతుందంటే, మరి దానికి సంబంధించినటువంటి, ఉదాహరణకి నేను మంచి డ్రింకర్నే, ఒకప్పుడు మంచి డ్రింకర్నే. మరి ఒక ఫుల్ బాటిల్ అంటే పోయే కొద్దీ, నా యొక్క అలవాటు పెరిగే కొద్దీ
నా జీవితంలో దాన్ని బానిసత్వంలో ముందుకెళ్ళే కొద్దీ 5 క్వార్టర్లు తాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 క్వార్టర్లు అంటే అంటే ఒక ఫుల్ ప్లస్ 1. అంటే అది మామూలు చాలా ఎక్కువ. నా నా జీవితంలో నేను చూసినప్పుడు తాగే సందర్భంలో ఇది చెబుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే పాత జీవితం కదా, మరి గుర్తు వస్తుంటే కొద్దిగా నవ్వుగానే ఉంటుంది. చెప్పుకోండి సార్, పర్వాలేదు. కొంతమంది నేను తాగేటప్పుడు గమనించా, కొంతమంది ఎంత తాగినా మౌనంగా ఉంటారంట. కొంతమంది తాగే కొద్దీ ఎక్కువ అయిపోతారంట. కొంతమంది నేను ఒక షాప్లో బ్రాందీ షాప్లో లోపల కూర్చొని తాగుతుంటే గ్లాస్ పట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో చూశారనుకోండి, నేను రియల్గా చూశాను నా అనుభవంలో. ఇటు వణుకుతా ఉన్నాడు. ఏంది వణుకుతా ఉన్నాడు? నేను అప్పటికి ఆ క్వార్టర్ తాగేస్తున్నాను, చూస్తూ ఉన్నాను. ఆయన ఇటు వణుకుతా ఉన్నాడు. ఏందయ్యా, ఏంది వణుకుతా ఉన్నావు? నేను పట్టి తాపిస్తానంటే అట్ట కాదంట, అతనే తాగాలంట. అతను తాగితే ఆ షవరింగ్ ఆగిపోద్దంట. అతను చెప్పడం నాకు, సరే పట్టుకోయ్యా అంటే దాన్ని పట్టుకున్నా కూడా గ్లాస్ వణిగిపోతూ ఉంది, ఇట్లా తొరిలిపోతూ ఉంది మందు. వైన్ అది ఏమంటారు దాన్ని, ఆ మందు ఆల్కహాల్ తొలగిపోతూ ఉంది. తర్వాత దాన్ని బలవంతంగా ఎట్టో తాగాడు. తాగిన తర్వాత రెండో దానికి వనకల. నేను రియల్గా చూసాను ఆ అనుభవంలో. నేను యాక్చువల్గా ఆమెను చూసి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను తాగి చివరికి లాస్ట్ కొద్దిగా ముందుకు బైక్ నుంచి కొద్దిగా ఆ రోడ్డు మీద ఒక కొంత రోడ్డు నుంచి కొద్దిగా డౌన్ ఉంటాయి కయ్యల్లో, పొలాల్లో పడిపోయా. ఎవరు లేరు. ఆ రోజే చూసినటువంటి సంఘటన రోజు ఫుల్ తాగేసా. అంటే అదే 4 క్వార్టర్లు, 5 ఓవర్ డోసు. కొంతమంది అరస్తారు. నాకు తెలిసి మ్యాక్సిమము తాగినటువంటి వ్యక్తి తనలోకి ఇంకొక వ్యక్తి వస్తాడు. నన్ను మామూలుగా ఊర్లో తాగకుండా ఉంటే రాజేంద్ర మంచివాడు అని అంటారు. తాగితే ఈడంత ఎదవ ఇంకొకటి లేడని వారి నోటితో ఎవరైతే మంచి అన్నారో వారే ప్రస్తావించి మాట్లాడతారు. అంటే అంత భయంకరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆ యొక్క లైఫ్ జీవితం. అది ఎలా ఉంటుందంటే మన పరువుని తీసేస్తుంది, మన ఆరోగ్యాన్ని తీసేస్తుంది. అది ఒక బానిసగా దానికి అడిక్ట్ అయిపోతాము. ఇలా మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. మనం దాన్ని, అది విశాలమైంది, దాంట్లో సంతోషం ఉంది. కొంతమంది బాధ కోసం నేను కూడా ఒక్కొక్కసారి నాకు ఒకళ్ళ ఇంట్లో ఎందుకు తాగుతున్నావు, నీ ఆరోగ్యం పోద్ది, తాగాక అని అంటే మరి దాని మీద కూడా రాసి ఉంటుంది, ఇది తాగడం వల్ల చేయడం వల్ల హానికరం అని రాస్తుంది. అయినా కూడా ఏం చేస్తాం, మనం దాన్ని తీసుకుంటూనే ఉంటాము. అలా తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ఆల్కహాల్ మనిషిని రోజు రోజుకి లాస్ట్కి నేను రక్తము కక్కేటువంటి స్థితికి వచ్చేసా. లోపల అలసర ఏర్పడిపోయింది. డాక్టర్లు, అయ్యా నువ్వు ఇంకా తాగినావంటే ఇంకా నువ్వు పోతామన్నా కూడా ఆపలా. 10 రోజులు అట్లాగే చెప్పినట్టు మాత్రలు వాడాను. ఆ వాంతులు, నాన్ స్టాప్ వాంతులు, ఏది కనీసం నీళ్లు తాగినా కూడా ఉండేది నా కడుపులో, బయటకు వచ్చేసేది. అంత భయంకరంగా హాస్పిటల్లో 10 days ఉన్నా. హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు అల్సర్ ఏర్పడింది, ఇంకా అది అలాగే ఇదైతే నీవు బ్లడ్ వచ్చేస్తుందంట. అంటే ఆ పేగులన్నీ అల్సర్ ఏర్పడిపోయేసి బ్లడ్ వచ్చేసి, అంటే నేనేంటంటే తాగితే అన్నం తిన్నాం, మాటలు చేస్తే, తిట్టడాలు చేస్తే, బూతులు చేస్తే, భయంకరంగా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. మరి వినలేరు. నాకైతే నేను మాట్లాడానా కాదా అనే ఉద్దేశంతో నాకు రికార్డింగ్ చేసి ఉదయానికి వినిపిస్తారు నాకు, మా కుటుంబంలో ఉన్నటువంటి వారు. కొన్ని రీల్స్ చూసాను మీ పాత ఇన్స్టాగ్రామ్లో, అవన్నీ మీరు తాగినప్పుడు చేసినా లేకపోతే నార్మల్గా చేసినా? అయితే నేను మంచి డాన్సర్ని. చిన్నప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి కళ, కానీ అది దేవునికి ఉపయోగించాలి, కానీ దేవునికి ఉపయోగించలేదు. అల్లరి జీవితంతో కూడినటువంటి సినిమా పాటలకి మరి అదొక ఆనందంతో వాటిని వేసేవాడిని. తాగినా వేస్తాను, తాగకపోయినా వేస్తాను, వచ్చినటువంటి విధానం. మరి ఇప్పుడు వేస్తున్నారంటే లేదు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దొరపరుచుకున్నాను. ఒకవేళ
ఆనాడు దావీదు ఏ విధంగా దేవునిలో పరవశుడై నాట్యం చేశాడో, ఒకవేళ నేను చెయ్యాలి నాకు ఇచ్చినటువంటిది అని అనుకుంటే, దేవుణ్ణి స్మరించుకుంటూ మనసులో ఆత్మీయతలో ఆయన ఎడలు నేను ఆ నాట్యాన్ని ప్రదర్శిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక ఆటోలో వెళ్తున్నారు, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఫేవరెట్ సాంగ్ ఒకటి వస్తుంది. ఓకే ఓకే మీకు తెలియకుండానే వాడు ఆటో తోలే డ్రైవర్ ప్లే చేస్తారు. ఇవి దాన్ని వినగానే మీకు ఎక్కడో ట్రిగర్ అవుతుంది. ఇది ఎక్కడో మీకు కాంగా మీకు ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చేసినట్టుంది అని చెప్పి మీకు దాంట్లో ఉన్న మెమరీస్ అన్ని గుర్తొస్తాయి కదా. మామూలుగా ఇట్లాంటి టైంలో మీరు ఏమైనా శోధనకు గురైన అంటే లోపల మైండ్ సెట్ ఎప్పుడైనా ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? అబ్బా చాలా. అసలుకి డీజే బేస్ వాయిస్ వినపడితేనే కాలు కదులుద్ది కింద. ఆ రిధం ఆ రిధం వినపడగానే కాలు నిలబడదు, నిలబడదు. అయితే చాలా సందర్భాల్లో బలహీనపడుతున్నటువంటి సందర్భాలు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత చాలా ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు అది. ఆ శబ్దాన్ని వినకుండా ఉండేదానికి, ఆ శబ్దం నుంచి దూరం అయ్యేదానికి, మైండ్ని మార్చుకునేదానికి యేసు రక్తమే జయం, లేకపోతే దేవునికి స్తోత్రం, లేకపోతే ఆ సౌండ్ నుంచి తొందరగా ప్రభువు నన్ను దూరం చేయడం అనేవి ఆత్మీయంగా దేవునితో మాట్లాడుతూ ఉంటాను. అంటే కంపరంగా అనిపిస్తుంది, కంపరంగా అనిపిస్తుంది. అంటే ఎంజాయ్ కదా అది కూడా. ఎంజాయ్ అంటే అది కూడా ఎంజాయ్మెంటే కదా, మానసిక ఆనందమే కదా, ఉల్లాసమే కదా. అది మానసిక ఉల్లాసమైన దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు చాలా ఉన్నాయి. నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్ చాలా చెప్తాను, వినండి. నా జీవితంలో కొన్ని చూసి ఇలాంటి డ్యాన్సులు, డీజేలు వీటి వల్ల ఏమవుతుందంటే సంతోషమే, ఆనందపడతాం. కానీ కొద్ది నిమిషాలే, కొద్ది సమయమే, ఉన్నంత వరకే సంతోషపడతాం. అయితే దాంట్లో ఏమవుతుందంటే అందరూ ఒకలాగుండరు. ఎవరో ఒకరు ఏదో గొడవ ఏర్పాటు చేస్తారు. ఏదో ఒకటి డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరినైనా తగలడమో ఏదైనా చేసినప్పుడు వారి పక్క వారు రియాక్ట్ అయిపోయి, వారు తాగి ఉండడం వల్ల రియాక్ట్ అయిపోయి వారి చేతిలో ఉన్న దాంతో కొట్టడం, గొడవలు రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. చాలా చూశాను నేను నా జీవితంలో. మరి వాటిని ఆ గొడవల్లోకి నేను పోయిన సందర్భాలు ఉన్నాయి, నేను కూడా గొడవ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేదు ఇవి చిన్నప్పుడు తగిలినవి, చిన్నప్పుడు ఉన్నప్పుడు మామూలుగా మరీ అంత గొడవలు అంటే కాదు. అంటే కాలు నెట్టుకోవడము, చెంపలు కొట్టుకోవడము, ఇలాంటి జస్ట్ చిన్న తాగినప్పుడు నన్ను ఆపుతారు. కానీ మరి ఇది మాత్రము తాగినప్పుడు ఏర్పడినటువంటిది. ఇది ఇక్కడ కుట్లేసారు. ఇదేం చేశానంటే, నేను ఒకప్పుడు ఒడ్లు కొలతలకి వెళ్ళేవాడిని. ఒడ్లు కొలతలకి వెళ్ళేటప్పుడు బాగా బండ కష్టం కదా, ఒళ్ళంతా అలసిపోతుంది. అలా అలవాటు చేసుకున్నాను బాడీని. తాగితే నిప్పులు దాకా తాగేమోలే అనేటువంటి, అంటే పనికి వచ్చే వాళ్ళు ఆల్రెడీ తాగుతూ ఉంటారు. వాళ్ళతో పాటు ఎందుకు తాగుతున్నానంటే వాళ్ళు ఏమంటారు, నొప్పులు తగ్గుతాయనే ఉద్దేశంతో. కానీ మందు తాగితే నొప్పులు తగ్గుతాయి అనేది కారణం కాదు, కానీ అదొక తాగేదానికి అదొక సొడ్డు, అదొక దానికి వాడుకునేటువంటి పదం. అలా ఏం చేశానంటే తాగి ఫుల్గా తాగేసాను. ఇంటికి వెళ్ళిపోయాను. కొత్తగా బీరువా ఒకటి కొని ఉన్నాను. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుతోనే బీరువా కొని ఉన్నాను. ఆ తర్వాత ఇంట్లో మా భార్య గారు కనపడలేదు. కనపడేసరికి కోపం వచ్చేసి ఎక్కడికి వెళ్ళావు నువ్వు, అది ఇది అని చెప్పి, నేను తాగొస్తే నేను ఇంట్లో ఉండాలి కదా అని చెప్పి కోపం మీద రౌద్రుని అయిపోయి కోపంతో ఆ బీరువాని కొడితే ఆ డోరు తెగి రక్తం కారిపోతూ ఉంది. ఆ రాత్రి కారిపోయిందంతా చూసుకోలేదు. మా భార్య భయపడి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. ఆ రక్తం కారి నేను అరిసి బూతులు తిట్టి తమకు పనుకొని నిద్రపోయి ఉదయం లేచి చూస్తే ఏలంతా వాసిపోయి ఉన్నది. అది బాగా చీలిపోయింది. అది చీలిపోయి హాస్పిటల్కి వెళ్తే కుట్లు వేసారు. ఆ కుట్లు కూడా నిలబడాల. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ మళ్ళీ కుట్లు వేయించుకుంటే నెక్స్ట్ రోజు తాగిన మత్తు దిగిపోద్ది కదా, అప్పుడు ఇట్లాంటి చూసినప్పుడు ఏమన్నా రిగ్రెట్గా ఫీల్ అవుతారా? అంటే అనవసరంగా వస్తుంది. ఇంకా తాగకూడదు, అంటే ఆ క్షణానికి ఇంకా తాగకూడదు, ఏదో తప్పు చేశానే అన్నటువంటి బాధ. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు పౌలు చేత మాట్లాడించాడు,
ఆయన ధర్మశాస్త్రాన్ని మన హృదయములో ముద్రించాడంట. అంటే నీలో తప్పు చేస్తున్నానటువంటి ఆ ఫీలింగ్స్, భావం అనేది నీలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రతి క్షణం. కానీ మనమే దాన్ని పట్టించుకోం. అది ఇందాక చెప్పాను కదా, ఆ లోక సంబంధమైనది ఆనందం ఇదే నిజమైంది అనుకుంటాం. దానివల్ల ఏంటంటే మనం పాపాన్ని ఎట్లానో ఇంకా మీ స్టెప్ ముందుకెళ్ళి మీ యొక్క టెస్ట్ మనీ కూడా మీరు షేర్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు మొత్తంగా చెప్పగలరా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది మొదటి నుంచి హిందూ ఫ్యామిలీ. అదే చెప్పాను కదా, నాన్న మొదట రక్షించబడ్డాడు, తర్వాత మేమందరము రక్షణలోకి వచ్చాం. అయితే మా నాన్నకి ఇద్దరు భార్యలు. మొదటి మా అమ్మ, మేము ముగ్గురు సంతానం. మా అమ్మకి, మా అమ్మగారు చనిపోయారు చిన్న వయసులోనే. షుగరు ఎక్కువ రావడం వల్ల చనిపోయారు. నాకు 10 సంవత్సరాలు, అంటే నేను 5వ తరగతి చదువుతూ ఉన్నాను. 5వ తరగతి అంటే అది 10 సంవత్సరాలు చిన్న వయసు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న తర్వాత మరలా ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు, మరి వారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమెకి. అలా మా ఫ్యామిలీ అనేది ముందుకు కొనసాగుతుంది. ఫ్యామిలీ అన్నాక మామూలుగా అందరికి ఉన్నట్టే సహజముగా ఒడిదుడుకులు అనేవి నడిపించబడుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి. మరి అది మనం ప్రస్తావించి మాట్లాడితే వాళ్ళ హృదయాలు మరి బాధపడుతున్నారు. ఈ బ్రతుకు అనే బండికి సుఖ దుఃఖాలు అనేవి 2 చక్రాలు లాంటివి. అవును, సుఖము ఉండాలి, దుఃఖం ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్డ్గా పోగలుగుతాం అనేది ఎట్లానే ఉంటుందో నానుడి లాగా కుటుంబానికి కూడా సుఖాలు, ప్లస్లు, పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ ఉంటాయి. లేదు మామూలు అవి సహజంగా ఉంటాయి. అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను, మరి అత్త మామ అంటే కోడలకు పడదు, కోడలంటే అత్త మామ పడదు. అయితే సహజంగా మామూలుగానే. అయితే దాన్ని ఎలా నియంత్రించాలని అంటే, అత్త మామ తను నా బిడ్డ అని అనుకోవాలి, నా కూతురు కోడల్ని నా కూతురే అనుకోవాలి. కోడలు ఏమనుకోవాలంటే వారు నా తల్లిదండ్రులు అని అనుకోవాలి. అలాంటి ప్రేమ కలిగి ఉంటే ఎటువంటి గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. ఆ ప్రేమను కలిగి ఉండాలంటే నిస్వార్థమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తుని ఎరగతామో, మనిషి ప్రేమతో సాధ్యం కాదు, కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు అత్త మామ అన్నప్పుడు పెద్దవారు ఏదో ఒకటి అంటారు, లేదా కోడలు ఏదో ఒకటి అంటారు, సహించలేరు. మానవుడిగా ఏమవుతుందంటే ఒకవేళ తనలో ఒకవేళ మనస్సు నొచ్చుకొని నేను చేసే తప్పు వారు పెద్దవారు వాళ్ళని ఏం అనకూడదని ఒకవేళ మనసులో ఉన్న పక్కన సైతాన్లు ఏర్పడతాయి కొన్ని. ఈ సైతాన్లు 24 గంటలు ఇదే పని. ముసలమ్మ ముచ్చట్లు చేయొద్దు అన్నాడు దేవుడు. అందుకే బయటికి వెళ్ళినాక ఏదో ఏం మాట ఉన్నావంటే వారు ఉండేసి ఇట్లా నాకు మా అత్త మా మామ అరిశారు నన్ను అని చెప్పింది అనుకో, వీళ్ళు ఏం చెప్పాలి? పెద్దవారు కదా, సర్దుకోవాలని చెప్పాలి. ఇది చెప్పరు. అవునా, నీ ఇంట్లో ఎట్లా జరుగుతుందా నాకు తెలుసు, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి ఇంకా 4 అగ్గిపుల్లలు వేస్తాను. ఇలా ఏమవుతుందంటే ఇంకొకటి, ఈ మధ్య అత్త కోడలు సీరియల్ వచ్చాయి. ఈ సీరియల్ చూసి సగం చెడిపోతున్నారు. కోడలు ఎలా ఉండాలో కోడలు నేర్చుకుంటుంది, అత్త ఎలా ఉండాలో అత్త నేర్చుకుంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ సీరియల్స్ని నిజ జీవితాలకు అప్లై చేసుకుంటున్నారు. రియల్గా అనుకుంటున్నారు. అక్కడ ఎట్లయితే జరుగుతుందో మనం కూడా ఏం తగ్గేది లేదు. అసలుకి సినిమా అంటే అర్థం ఏంటి? సినిమా అంటే ఏంటి? ఊహాజనితమైంది, ఊహతో చేయబడింది. అంటే ఏంటి? వాళ్ళు ఒక వేషాన్ని వేసుకుని చేస్తూ ఉన్నారు. నీవు ఆ వేషాన్ని నువ్వు ధరించుకుంటావు దేనికి? నిజమైనటువంటి క్రీస్తు రూపాన్ని ధరించుకోకుండా బయట ఉండేటువంటి ఆ యొక్క రూపాన్ని ధరించుకొని. అందుకే ప్రభు ఆయన చక్కగా పౌలు గారితో చాలా పత్రికల్లో
నువ్వు మాట్లాడినట్టు వెలుపుటి అలంకారం, దాని ఎడల మనము కలిగి ఉండకూడదు. ఆ అలంకారము చూసేదానికి నీకు ఆర్భాటం కలిగిస్తుంది, కానీ శాశ్వతాన్ని ఇవ్వదు. శాశ్వతం ఇచ్చేది దేవుని ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆయన మంచితనం, ఆయన చేసినటువంటి బోధలు, ఆయన చేసినటువంటి వాక్యోపదేశాలు, ఆయన చెప్పినటువంటి పరలోక రాజ్యం కలిగినటువంటి ఆ బోధలు, అవి నీకు శాశ్వతాన్ని ఇస్తాయి, నిత్యత్వాన్ని ఇస్తాయి. అందుకే క్షయము అక్షయమైన దాని గురించి దేవుడు మాట్లాడు. క్షయం అంటే నాశనం అయ్యేది, అక్షయం అంటే శాశ్వతమైనది. ఉదాహరణకి క్షయము అని అంటే ఇనుమును తీసుకోవచ్చు, క్షయమైనది అనేది ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది? కొద్ది దినాలకి తుప్పు పట్టిపోతుంది. అదే విధముగా శరీరము కూడా క్షయమైనది. శరీరము ఏమవుతుందంట? శరీరం క్షయమైందంటే ఇది పుట్టుకతో నీవు పెరిగే కొద్దీ నీకున్నటువంటి అందము అంతా బాగానే ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. ముడతలు పడిపోవడము, బలం తగ్గిపోవడము, బలహీన పడిపోవడము, నువ్వు నడిచేటువంటి నడకలో మరి ఇంకా హీనంగా నడవడము అనేది ఏర్పడిపోతుంది. అంటే నాశనం అవి శరీరం అనేది. అందుకే మన్నన్నది మునుపటి వలె మట్టికి చేరుతుంది. ఎక్కడి నుంచి తయారు చేయబడదో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటంటే అక్షయమైనటువంటిది. అక్షయం అంటే ఏంటి? శాశ్వతముగా ఉండేది. అది ఏంటది? ఆత్మ. ఈ ఆత్మ శాశ్వత కాలం నిలబడుతుంది. ఎలా నిలబడుతుందంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే అది శాశ్వతంగా నిలబడుతుంది. అలా కాకుండా కొంతమంది ఆత్మ అని అనగానే దురాత్మ తెచ్చిపెట్టుకుంటారు లోపలికి. ఏం తెచ్చిపెట్టుకుంటారు? ఆత్మలాగా ఉంటుంది. అందుకే దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అంటే ఏం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి క్రియలంటే దురాత్మ సంబంధమైనటువంటి దురాశతో కూడినటువంటి క్రియలని. ఆనాడు అవ్వ కూడా తన మనసులో ఆ దురాశ, అబ్బా పండు తింటే అని తన ఆత్మలో ఆశపడ్డది. నేను ఎలా ఉంటాను అని. అది దురాత్మకు సంబంధించినటువంటి ఉద్దేశం. ఆత్మ ద్వారా ఏమవుతుంది? పాపము గర్భము ధరించి ఏం చేస్తుంది? దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. ఈ పాపము కనిన తర్వాత పాపం పెరిగి 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 ఏమైంది? సామెత అంటారు, రే ఎప్పుడు వస్తుందిరా నీకు రోగం, నీ పాపానికి ఎప్పుడు రా అంటే ఏంటి? పాపం పండేది ఎప్పుడు రా అని అంటాడు. అంటే అర్థం ఏంటి? వాడు పాపం పండినాకేమవుతుంది? మరణం ఏర్పడుతుంది. కాబట్టి అక్షయతలో మనము ముందుకు నడిపించబడాలి. ఆ అక్షయత అని అంటే వాక్యము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి జీవనాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనతో, ఆత్మ సంబంధమైనటువంటి సత్యవాక్యముతో మనం ముందుకు నడిపించాలి. అది మన క్రియలలోనూ మన యొక్క విధానంలోనూ నడిపించబడుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ఓకే, దానికి నేను అగ్రి. కానీ వాళ్ళలో క్రియ ఉండదు, చేయాల్సిన పని చేయరు. వాటి నిమిత్తం వరకే పరిచయలు సర్దుకాయలు ఏ విధంగా ఆచారాలు పాటించాలని ప్రస్తావిస్తూ మాట్లాడతారో అది ఉండదు. అందుకే గలతీయుల పత్రికలో నువ్వు ఏమి విత్తుతావో అది మోస్తావు. నువ్వు ఏది విత్తుతావో, నువ్వు క్షయమైనటువంటి దాన్ని విత్తితే, నాశనం అయ్యేదాన్ని విత్తితే, అంటే నాకు చెప్పాను కదా, నాశనం అయ్యేది ఏంటి? క్షయమైనది ఏంటి? శరీరానికి ఏంటి? మందు, అదే వ్యసనాలకు సంబంధించిన వ్యభిచారము, జారత్వము, మరి దొంగతనము, మత్సరము, మర్డర్ చేసేది, అది
మత్సరం అంటే అది వాళ్ళలో గర్వంతో కలిగినటువంటి విధానాలు. ఇవి లేకుండా వీటిని అణిచివేయాలంటే వీటిని విత్తకూడదు. నువ్వు విత్తాలి. వేటిని విత్తాలి? నువ్వు భూమికి వెళ్ళి ఒక పొలంలో ఆ భూమిలో మంచి శ్రేష్టమైనటువంటి విత్తనాన్ని విత్తుతావు. అవునా కదా? అది విత్తితేనే అది ఫలిస్తుంది. ఫలించినటువంటి చెట్టుకి ఆ మంచి విత్తనాన్ని విత్తినటువంటి ఫలాలే వస్తాయి, కానీ వేరే కర్తమ్మ చెట్టు నాటితే కర్తమ్మ కాయలే కాస్తాయి. మరి దానికి మామిడికాయలో లేకపోతే పనసకాయలో తినాల్సినటువంటి మంచి మధురమైనటువంటి ఫ్రూట్స్ పండాలంటే ఎట్ట పండుతాయి? పండవు. ఇక్కడ కూడా అంతే. గన్నేరు చెట్టు నాటి గన్నేరుకాయ దానికి పనసకాయ రమ్మంటే ఆడి నుంచి వస్తుంది, జీడిపప్పు కాయ రమ్మంటే ఆడి నుంచి వస్తుంది. ఏది విత్తుతావో అది. నీవు అక్షేతమైనటువంటి విత్తనాన్ని విత్తితే నువ్వు ఆ పంటకు వస్తావు, ఆ ఫలింపుని చూస్తావు. ఓవరాల్గా ఈ క్రైస్తవ ప్రేక్షకులు మీరు ఫైనల్ మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ఈ ప్లాట్ఫామ్? క్రైస్తవులకి నేనే కాదు, చూసేవారికి నేనే కాదు, అనేక మంది దైవజనులు మరి ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని ఆయన మాటలు తెలియపరుస్తున్నారు. ఒక్కటే ఇందాక చెప్పినట్లు మార్గము విశాలమైనటువంటి మార్గం, ఇరుకైనటువంటి మార్గం అని అంటే ఆ విశాల లోక సంబంధమైనటువంటి మార్గాన్ని ధనాపేక్ష మరి చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవాలనుకుంటే కొంతమంది అందం కోసం, మరి కొంతమంది ఆభరణాలు, మరి కొందరు డబ్బు సంపాదించాలని, మరి కొందరు గొప్పతనాల్ని, గొప్పగా ఉండాలని, గర్వంగా ఉండాలని, ఇట్లాంటివి వదిలేసుకుంటే ఇరుకైన మార్గం అంటే చెప్పాను కదా, అక్షేతలో ఉన్నటువంటి మార్గం, ఆత్మ సంబంధమైనటువంటి. అందుకే గలతీయుల పత్రికలో మంచి ఫలాలు అని అంటాడు. ఏంటయ్యి? మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము. మనము చూస్తే సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి మంచి 10 ఫలాలు. ఈ 9-10 ఫలాలను మనం కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీవు క్రైస్తవుడుగా అనిపించబడతావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్. థ్యాంక్ యూ.